ఏ హాయ్ దిస్ ఇస్ సాయి చరణ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్న మాట వాస్తవం. అక్కడ ఉన్న ఎండలన్నా పట్టించుకుంటున్నారో లేదో కానీ జనాలు పాలిటిక్స్ మాత్రం పక్కా పట్టించుకుంటున్నారు. అండ్ ఎవరు గెలుస్తారా ఏంటి అనేది ఒక ఒక కండిషన్గా మారింది. ఇంకొక విషయానికి వస్తే అసలు అంటే పోటీ హోరాహోరీకి అయితే ఉందన్నమాట. జగన్ అండ్ పవన్, టీడీపీ అలియన్స్ అండ్ వైసీపీ. అండ్ దీనిపై క్లారిటీ ఇవ్వడానికి మన కిరణ్ గారు అయితే మన పక్కన ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏపీ రాజకీయాలు అంటే నాకు నోరు కూడా సరిగ్గా జరుగుతుంది, అంత వీడియోకే ఉన్నాయి. మీరు చెప్పండి, ఏంటి ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఏపీ రాజకీయాలు చాలా దరిద్రంగా ఉన్నాయి. శవ రాజకీయాల కోసం ఒకరు, రాష్ట్రం అభివృద్ధి చెందాలని 3 పార్టీలు ఈరోజు కూటమిగా ఏర్పడి వస్తున్నాయి ఎలక్షన్లు. పెన్షన్లు ఇవ్వడం చేతగాక వృద్ధులు చనిపోతుంటే కేవలం శవ రాజకీయాలు చేయటం తప్ప వీళ్ళ చేతగాని తనాన్ని వీళ్ళే ఒప్పుకుంటున్నారు. ఆ మాట మాత్రం నేనైతే కన్ఫర్మ్గా చెప్పగలను. అంటే పెన్షన్లు ఇవ్వలేదు, వృద్ధులు చనిపోతున్నారు అంటున్నారు. మీరేమన్నా చూసారా? ఇప్పుడు లాస్ట్ మంత్ 35 మంది చనిపోయారు. నిన్న వయసు పడ్డ వాళ్ళు చనిపోతారు కదండి, సరే చనిపోయారు. చనిపోయిన వాళ్ళని అందరినీ కూడా చంద్రబాబు గారి ఖాతాలో వేస్తున్నారు. మీకు పెన్షన్లు ఇవ్వటం చేత కాకుండా వాళ్ళు ఎండ దెబ్బకు వాళ్ళు సచివాలయ ఎంప్లాయీస్ ఇంటింటికి వచ్చి ఏం చెప్తున్నారు, మీరు మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి, బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకోండి అంటున్నారు. వాళ్ళు బ్యాంకు దగ్గర ఎక్కువసేపు నుంచోలేక ఈ ఎండ వేడి మీ వడదెబ్బలు తగిలి దాదాపుగా నిన్న ఒక్కరోజు మాత్రమే 7 చనిపోయిన మాట వాస్తవం. ఓకే, జగన్ గారు దాదాపు 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టాడు. వాళ్ళు కూడా అక్కడక్కడ పర్లేదు, బాగానే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత వాలంటీర్లందరినీ కూడా తీసివేసింది. ఓకే, తీసివేసింది. ఎవరు చెప్పినారు మీకు? మీరే ఊహించుకుంటున్నారు? ఊహించుకోవటం కాదు, మీకు తెలీదా? మీకు అసలు ఏపీలో న్యూస్ తెలియదు అనుకుంటా. తెలుసు కాబట్టి అడుగుతున్నాను. మరి తెలిస్తే వాలంటీర్లు కరెక్ట్గా ఉన్నట్టయితే ఈరోజు పెన్షన్లు ఎందుకు టయానికి రావట్లేదు? అది ఒకటి చెప్పండి. ఓకే చెప్పండి. వాళ్ళు వాలంటీర్లు చేసే పనులు మొత్తం అధికార పార్టీకి కార్యకర్తల్లా పనిచేశారు అనే ఉద్దేశంతోనే వాలంటీర్ను తీసివేయడం జరిగింది. ఓకే, అండ్ ఇంకొక విషయానికి వస్తే చంద్రబాబు గారు మనం చూసాం, హైదరాబాద్ని ఎంతో డెవలప్ చేశారంటారు. అండ్ సేమ్ టైం జగన్ గారు కూడా అంతో కొంత మేలు చేశారంటారు. జగన్ ఏం చేశాడో చెప్పండి ఒకసారి. చంద్రబాబు గారు చేసిన డెవలప్మెంట్ గురించి చెప్పమంటే చంద్రబాబు గారు డెవలప్మెంట్ చేశారా? మేము కూడా నమ్ముతాము. ఈయన సంపాదిస్తే ఆయన మొత్తం ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టుకోవటం, భూ కబ్జాలు చేయటం, గంజాయి పంట, ఎర్రచందనం వేసుకోవటం తప్ప చెత్త పన్ను వేసిన చెత్త పార్టీ గురించి ఇంకా మీరు కూడా మాట్లాడుతుంటే నేనైతే తట్టుకోలేకపోతున్నాను. ఓకే, అండ్ అమ్మఒడి పథకాలు ఇవన్నీ ఏమంటారు? అమ్మఒడి పథకాలు నువ్వు అప్పులు తీసుకొని వచ్చి అమ్మఒడి ఇస్తాను అని చెప్పి కల్తీ మద్యం బుడ్డిని తీసుకొని వచ్చి ముత్తైదువులందరినీ ముండమోపులు చేసిన ఘనత ఎవరిదైనా ఉంది అంటే అది నీదే. అంటే నువ్వు లేనప్పుడు పిల్లలు తమ పిల్లల్ని ఎవరు చదివించుకోలేదా? అంటే ఇప్పుడే చదివించుకుంటున్నారా? ఇంతకుముందు ఎంత ఇస్తానన్నా అమ్మఒడి ఇస్తా అన్నావు. ఎంతోమంది అమ్మలు చచ్చిపోవటానికి కారణమైన నువ్వు అమ్మఒడి ఇస్తాను అంటే ప్రజలైతే ఈసారి నమ్మే పరిస్థితుల్లో లేరు. ఓకే, అండ్ చంద్రబాబు గారిని మనం చూస్తున్నాం ఎప్పటి నుంచో. అంటే హైటెక్ సిటీ డెవలప్ చేసింది ఆయనే అంటారు. అండ్ సేమ్ టైము ఆయన జైల్లో పడినప్పుడు కూడా చాలామంది ధర్నాలు చేశారు. ఈసారి చంద్రబాబు గారు సీఎం అయితే ఏపీ ఎలా ఉంటుంది? 28 రాష్ట్రాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. ఐటీ హబ్గా ఏపీ మారబోతుంది. ముందు రోజులు అంతా ఏపీని ఐటీ హబ్గా మారబోతుంది. ప్రతి ఒక్కటి కూడా 26 జిల్లాలు బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి. కేవలం ఒక రాజధాని ప్రాంతమే కాదు, మొత్తాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి రేపు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మాత్రం డెవలప్మెంట్ అంటే ఏంటో చంద్రబాబు గారికి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం. సరే, ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్తారా? అడగండి.
జగన్ గారు ఇంతవరకు ఏ మంచి పని చేయలేదా? ఏ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఒక్క మంచి పని అన్నా చేయలేదా? చేశాడు, వాళ్ళ బాబాయ్ని చంపాడు. ఓకే, అది మంచి పని అంటారా మీరు? అది మీరు అనుకోండి. అంటే మీరు చెప్పేది మరి ఆయన చేసిన మంచి పనులు ఏమున్నాయో మీకు చెప్పలేక ఈ మంచి పనులు అని చెప్తుంది. ఓకే, ఆయన చేసిన మంచి పని ఏమని చెప్పండి. చెత్త పన్ను వేయటము, కరెంటు బిల్లు పెంచటం, ఆర్టీసీ ఛార్జీలు పెంచటం, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచటం, గ్యాస్ రేట్లు పెంచటం, నిత్యావసర సరుకుల రేట్లు పెంచటం, 2 లక్షల ఎకరాల్లో గంజాయి పంట వేయటం, విశాఖ ఉక్కు నాశనం చేయటం, రైల్వే జోన్ రాకుండా చేయటం, ఋషికొండని కబ్జా చేసి 500 కోట్లతో విల్లా కట్టుకోవటం, ఆడపిల్ల మీద అత్యాచారాలు జరగటం కానీ, దిశ చట్టం లేకుండా దిక్కుమాల చట్టాలు ఉండటం, ఇక ఓఏ రూముల్లో తిరిగేదాన్ని నగర ఎమ్మెల్యేగా చేయటం, మేకప్లు వేసుకునేదాన్ని చెల్లూరుపేట చిలకగా చేయటం, ఇవన్నీ మేము నాటిన మొక్కలే ఇవన్నీ. ఈరోజు గంజాయి మొక్కలాగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాయని చెప్పి చెప్పగలను. ఓకే, అండ్ రోజా గారి పైన మీ ఒపీనియన్ ఏంటి? ఈసారి గెలుస్తుందా, మళ్ళీ మంత్రిగా నిలబడుతుందా? ఇది గెలిచేది. దీనికి నోరు ఎంత దోలంటే ప్రతి ఒక్కళ్ళని ప్రతిపక్షాలని పిల్ల పిత్రేగాళ్ళు అని మాట్లాడుతుంది. ఇది ఒక లాడ్జీలో ఏ లాడ్జీలో చూసినా ఈ దరిద్రం ఉండే, దీని ఇదేందో దీని బతికేందో అందరికీ తెలుసు. అండ్ రోజా గారి మీద డ్యాన్స్ చేసుకునే రకం ఇది. రోజా గారు అంతో ఇంత మంచి చేశారంటున్నారు, దానికి మీరేమంటారు? ఏ మంచి చేశారు? ఏం మంచి చేశారు? ఒక మంచి పని చెప్పండి చాలు. ఏంట ఒక మంచి పని చేశారు అంటున్నారు, ఏం చేసిందో చెప్పండి. పర్యాటక శాఖ మంత్రిగా పంది తిన్నట్టు దెంగి తింటాం తప్ప చేసిన పని ఒకటి చెప్పండి. ఓకే, అండ్ కొడాలి నాని ఏంటి, ఆయన గెలుస్తారంటారా? వాడు ఒక క్లీనరు, లారీ క్లీనరు, లారీ టైర్ కింద నిమ్మకాయలు అమ్ముకునేవాడు. ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్, అండ్ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? గుడివాడ అమ్మన్న కోళ్ళు, కోడిగుడ్లు, బొబ్బట్లు, పచ్చళ్ళు, అప్పడాలు, పానీపూరి బళ్ళు, ఈ తప్పితే ఏం లేదు. దావూస్ వెళ్తే సలేస్తుందంట. పెట్టుబడులు తెచ్చారంట 13 లక్షల కోట్లు. ఎటు నుంచి తెచ్చారు, ఎవడు ఇచ్చాడో, ఏ డెవలప్మెంట్ జరిగిందో ఈడి చెప్పాల. రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు, వాడు అంబటి రాంబాబా లేకపోతే కాంబాబా అనేది మీరే చెప్పాలా. సంజన, సుకన్య, గంట, ఈడు ఏజ్కి ఈడు మాట్లాడే మాటలకి నీటిపారుదల టీఎంసీ అంటే క్యూసెకండ్ అంటే డయాఫ్రమ్ వాల్ అంటే తెలియదు. అదంట కేంద్ర ప్రాజెక్ట్ అంట, పోలవరం ప్రాజెక్టు. నువ్వెందుకు నీటిపారుదల శాఖ మంత్రిగా సంజన దగ్గరికి వెళ్ళటానిక, సుకన్య దగ్గరికి వెళ్ళటానిక, గంగిరెద్దులాగా సంక్రాంతికి డ్యాన్స్ వేయటానిక? ఏం చేశావు చెప్పు. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా నువ్వు చేసిన అభివృద్ధి ఏందో ఒక్కసారి చెప్పు. అనిల్ గారు, వాడు బోరుగడ్డగా అనిల్ కుమార్ యాదవేగా మీరు చెప్పేది. వాడు 2 కాళ్ళ దున్నపోతు, 100 అడుగుల బొమ్మగా పెడతాను, 5 స్టార్ హోటల్ కడతాను, పట్టుబట్టలు పెడతాను అన్నాడు. ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాను, ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా. ఈ 5 ఏళ్ళలో పీకింది ఈ నీటిపారుదల శాఖ మంత్రులు ఇద్దరు పీకింది ఏం లేదు, సర్వనాశనం చేసి పెట్టారు ఇద్దరు. ఈడు మళ్ళీ నెల్లూరులో గెలవలేక ఈడు మళ్ళీ నర్సరాపేట ఎంపీగా వచ్చాడు. ఈడు ఓకే మీసాలు తిప్పుతున్నాడు. బీసీలు ఎంతమంది చనిపోయారు, ఇంటి ముందు పీక కోసారు కత్తిపెట్టి, తోట చంద్రయ్య. అదేవిధంగా ఒక పిల్లవాడిని అక్కనే ఏడిపిస్తున్నారు అని చెప్పి అడిగినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టారు. అప్పుడు ఏడికి పోయాం? గులకరాయి కేసులో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అసలు గులకరాయి తగలేదు, అక్కడ దెబ్బ లేదు, స్టిక్కర్ లేదు. ఓకే, కానీ ఇంకొక విషయానికి వస్తే అండి, జగన్పై మీకు ఎందుకు ఇంత బ్యాడ్ ఒపీనియన్? ఎందుకు? ఈ 5 ఏళ్ళు చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి పాలన చూసాము. సొంత తల్లి చెల్లి ఎదురు తిరుగుతుంటే ఇంకా ప్రజలు ఎందుకు తిరగదు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రూపాయి జీతం అని చెప్పి నువ్వు అక్రమంగా లక్షల కోట్లు సంపాదించుకుంటా 5 ఏళ్ళలో నువ్వు ఏ రకంగా సంపాదించావో తెలీదా?
చెత్త పన్ను దగ్గర నుంచి దేన్ని వదిలిపెట్టాము? ప్రతి ఒక్కదాని మీద నీ కమిషన్లు తీసుకుంటున్నావు. ఓకే. అండ్ ఇంకొక విషయానికి వస్తే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు. ఇవన్నీ తప్పుడు కేసులు అండి. నేను చెప్పేది నేను ఫస్ట్ అరెస్ట్ అయ్యారు. రోజా గారు, కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా ఒక పండగ చేసుకున్నారు. ఈసారి చంద్రబాబు గారి అధికారంలోకి వస్తే వీళ్ళు ఓడిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్కొక్క దానికి కోసి కారం పెట్టడమే. ఈ గాలిమండలకి అన్నిటికీ కోసి కారం పెట్టడమే, తగ్గేది లేదు దీనికి. ఇది స్వీట్లు తింటుందా? పెడతా, నేను పెడతా. ఓకే. అంటే ఈసారి మళ్ళీ మీరు కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారా మీరు? కక్ష సాధింపు కాదండి. వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు చేసిన చేష్టలు అన్నీ మేము గుర్తుపెట్టుకున్నాం. ఏది మర్చిపోతాం చెప్పండి? ఈ 5 ఏళ్ళలో వీళ్ళు చేసిన ప్రతి ఒక్కళ్ళు చేసిన అరాచకాలు మేము ఏది మర్చిపోము. ఓకే. అండ్ అంటే జగన్ గారి పరిస్థితి ఏంటి? ఆయన మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. ఆయన 38 కేసులు ఉన్నాయి. ఏంటి కొత్తగా ఇంకా కేసులు యాడ్ అవుతాయి. బాబాయ్ కేసులో మెయిన్ ముద్దాయి 43,000 కోట్లు జప్తు చేశారు. ఎన్నో కేసులు ఉన్నాయి. ఏంటి పరిస్థితి అంటే నేను ఎలా అడుగుతున్నా అంటే ఈయన శుక్రవారం మొత్తం ఇతని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ సీఎంగా 5 ఇయర్స్ అయిపోయాయి, ఏ విధంగా సాటిస్ఫాక్షన్ లేదంటారా? ఏం చేశాడు చెప్పండి? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు ముందు మెయిన్గా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి అని చెప్పుకోవడానికి లేదు. అమ్మ లెక్కలు తిట్టుకుంటున్నారు అక్కడ అసెంబ్లీలో కూర్చొని. ఓకే. చంద్రబాబు అండ్ జగన్ ఇద్దట్లో బెస్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు గారు. అండ్ జగన్, పవన్ ఇద్దట్లో నిజాయితీ పరులు ఎవరు? పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు, జైల్లో ఖైదీ జగన్. ఓకే. ఇద్దట్లో పవర్ ఎవరు? అంటే ఫైర్ జగన్, పవన్. జగన్ ఫైర్ కాదండి, వాడు ఆరిపోయే దీపం వాడు. ఓకే. అండ్ జగన్, పవన్ ఫ్యూచర్ బెస్ట్ సీఎం ఎవరు? అంటే పవన్ కళ్యాణ్ సీఎం ఏం లేదు కానీ అండి, ఫ్యూచర్ బెస్ట్ సీఎం అని అడుగుతున్నాను నేను. ఫ్యూచర్ బెస్ట్ సీఎం అనేది ఇంక మీరు లేదు కానీ అతను ఒక ఎమ్మెల్యేగా అయితే గెలవగలడు. ఆ మాట మాత్రం నేను చెప్పగలను. ఓకే. సీఎం అయితే నా ఉద్దేశం ప్రకారం పవన్ కళ్యాణ్ కాలేడు అనేది నా ఉద్దేశం. ఓకే. అండ్ చూసారుగా ఫ్రెండ్స్, ఏపీ పాలిటిక్స్ గురించి కిరణ్ కుమార్ గారు మాట్లాడారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, చంద్రబాబు గురించి, కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. అండ్ సేమ్ టైం ఈయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి, లేదంటే నో అని కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. సేమ్ టైం అండ్ అతి తక్కువ రోజుల్లోనే ఓటింగ్ ఉంది. మీరు చెన్నై, హైదరాబాద్ అండ్ బెంగళూరు నుంచి ఉన్న వాళ్ళంతా ఏపీకి వెళ్ళి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.